డాక్టర్ గారు, ఉగ్రవాదం పేట్రేగిపోతున్నప్పుడు ఆ దేశ అభివృద్ధి అసాధ్యం. ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి? ప్రిమేరా, యుద్ధాలు అనేవి అసలు ఇప్పుడు కూడా దేశం అభివృద్ధికి అంటాయి. యుద్ధాలు అనేవి మన భారతదేశం చక్కగా ఎందుకు పెడుతుందంటే, మన దేశంలో పార్టీలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ అందరూ కూడా భారతీయులమే అనుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకో, పాకిస్తాన్కి మన మీద చూస్తే ఎప్పుడు కూడా ఒక రకం ద్వేషభావం. ఒకప్పుడు మన దేశంలో భూభాగమే విడిపోయింది, మనం అభివృద్ధి చెందుతున్నాం, అది అభివృద్ధి చెందలేకపోతుంది. కానండి మత మౌఢ్యం. అక్కడ చదువు సరిగా లేదు, ఉద్యోగం సరిగా లేదు, జనాలకు తగిన అవకాశాలు లేవు, ఏమీ లేవు. ఎందుకు చేసుకోలేకపోయారు? కారణం ఏంటి? మతం. మతం అనేది వాళ్ళు ఒక సరైన విధంగా ఆలోచించకుండా చేస్తుంది. దాంతో ఇంకా ఏంటైపోయింది, మన మీద అసూయతో, ద్వేషంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఉగ్రవాదం అనేది అది టెర్రరిజం. అది దానికి అర్థం లేదు. దానికి టెర్రరిజానికి మానవత్వం ఉండదు. వాళ్ళు ఎవరిని చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేది లేదు. చంపండి. భారతదేశం ఎక్కువ విషయం చెప్పాలి, భారతీయులు చంపాలి. ఎవరిని చంపుతున్నారు, ఎందుకు, ఏమిటి? ఇప్పుడు పహల్గాంలో ఆ టూరిస్టుల్ని ఎందుకు చంపినట్లు? వాళ్ళు ఏదో టెర్రరే చేయాలి. కాను ఎక్కడి నుంచి వచ్చేదంటారు? మతం, ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ప్రభుత్వం, మిలిటరీ కూడా. ఎక్కడైనా మిలిటరీ ఆ దేశ రక్షణ కోసం ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ విచిత్రం ఏంటంటే, మిలిటరీ ఉగ్రవాదానికి అండగా ఉంటుంది. అంటే వెర్రితల్లేసేటి ఒక మతాభిమానం, వెర్రితల్లేసే మతాభిమానం, దేశాభిమానం. మతాభిమానం అంతే. మన పహల్గాంలో మరి చంపాడు, ముస్లిమ్స్ దూరంగా ఉండండి, హిందువులందరూ రెండు చెప్పేసి హిందువులన్న వాళ్ళని కాల్చి చంపేశారు కదా. ఒక లేడీ కాళ్ళు పట్టుకుని కాల్చొద్దు ఒకసారి కలిసి 2 సార్లు కలిసిపోయి మోడీకి చెప్పుకో అన్నారు. ఎంత దురహంకారం, ఎంత దుస్సాహసం అది! మోడీకి చెప్పుకో అంటే ఉగ్రవాదం అనే దాంట్లో అది ఎప్పుడైనా సరే ఉగ్రవాదంతో చాలా నష్టం ఉంది. ఏ దేశంకైనా సరే, మన పాకిస్తానే కాదు, ఏ దేశమైనా సరే ఉగ్రవాదం ఉందంటే అది ఆ దేశానికి నష్టం, ఇది రెండో దేశానికి నష్టం. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటే అనుక్షణం అన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ఉంటుంది. ఉగ్రవాదాన్ని అంతమొందాల్సింది. మన సింధూర్ పెట్టి జరిగిందంటే, సింధూర్ అటాక్ చేసి పెట్టారంటే ఆ దాంట్లో ఏంటి, వాళ్ళు చేసే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన భారతదేశం పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడలేదు, మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడలేదు. కేవలం ఉగ్రవాదం. అక్కడ మిలిటరీతో వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఇదే కేవలం మనం ఏంటి, ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి అని. ఆ ఉగ్రవాదం ఏది ఉందో మనకు వచ్చి మనకి కంట్లో నలుసులాగా, అనుక్షణం పక్కన బల్లెంలాగా ఆ ఉగ్రవాదం మనని ఇబ్బంది పెడుతుంది. పక్కన బల్లెమే. కానీ గొప్ప విశేషం ఏంటంటే, మన భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా, ఈ విషయంలో భారతీయులంతా ఒక్కటే. భారతీయులంతా ఒక్కటే. అందరూ చివరికి కొన్ని ముస్లిమ్స్ కూడా ఎవ్వరు కూడా పాకిస్తాన్ భుజాన్ని వేసుకోలేదు. మా ముస్లిం దేశం అని అనే మాట్లాడారు. వాడు కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఇచ్చారు. అంటే ఒక దేశము మంచిది, ఒక మంచి దేశం ఉన్నామని, ఆ ఉగ్రవాదం అనేది ఎంత ప్రమాదకరం అనేది అర్థం చేసుకున్నారు. ఉగ్రవాదం చాలా ప్రమాదకరం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, అక్కడ సైన్యం కూడా దాన్ని పెంచి పోషించి అనుక్షణం మనల్ని చేస్తుంది.
దాని ఉగ్రవాదం అనడం తప్పకుండా మట్టు పెట్టవలసిందే. ఎందుకంటే వాళ్ళకి వివక్షత ఉండదు, విజ్ఞత ఉండదు, విచక్షణ ఉండదు. వాడు ఒకటి లక్ష్యం, రెండో వాళ్ళని చంపడం. ఎవరిని చంపుతున్నాం, ఎందుకు చంపుతున్నాం అనవసరం. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలి, భారతదేశం అల్లకల్లోలం సృష్టించాలి అంతే. కానీ మన భారతీయులతో ఒకటే ఇలా నిలబడ్డారు. ఇక ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసేటంత వరకు భారతీయులంతా ఒకటేలాగా ఐక్యంగా నిలబడాలి. ఎవరు ఏ పార్టీ అవ్వచ్చు, ఏ మతం కావచ్చు, ఏ జాతి కావచ్చు, మేమంతా భారతీయులం, ఈ దేశం మా దేశం, మేమంతా ఒక్కటిని చాటి చెప్పారు. అలాగే నిలబడాలి. ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. మనకేం పాకిస్తాన్ దేశం లేదు, ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా కావాలి మనమే కోరట్లా. ఒకటి మనం కోరేది, ఉగ్రవాదాన్ని అంతం చేయండి. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయకండి. మీరు మొన్న ఉగ్రవాద అటాక్ చేస్తే ఆ ఉగ్రవాదుల్ని హతం చేస్తే వాళ్ళు సైనిక లాంఛనాలతో వాళ్ళకి ఒక వీర జవాన్లాగా వాళ్ళకి అంతా దహన సంస్కారాలు చేశారు. సైనిక లాంఛనాలతో. అంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎంత పెంచి పోషిస్తో మనకు అర్థమవుతుంది. అయినా మన పాకిస్తాన్ మీద మనకేం ద్వేషం లేదు, పాకిస్తాన్ సైన్యం మీద మనకేం ద్వేషం లేదు. కేవలం ఉగ్రవాదం మాత్రం పనికిరాదు. ఉగ్రవాదం మనకే కాదు, ఏ దేశంలో కూడా పనికిరాదు. ఉగ్రవాదం అనేది అమానుషం. అంటే భారతీయులంతా ఏకంగా ఉన్నారు కనుక అలాగే ఉండాలి, దీన్ని పూర్తి చేయాలి. మన జాతి అలాగే ఉండాలి. అలా ఉంటుంది ఆశిద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.